ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయమందు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ విశ్వాసులారా, ఎఫెసీ పత్రిక ముగింపు అధ్యాయం ఇది. ఈ అధ్యాయంలో పౌలు గారు గత అధ్యాయంలో చెప్తున్నట్లుగా కుటుంబపు విలువలు మరికొన్ని విషయాలు తెలియజేస్తూ ఈ అధ్యాయంలో ఒక అత్యవసరమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. అదేమంటే సంఘము ఒక సైనిక వీర్. పోరాడాలి, పోరాడి జయించాలి, నిలవాలి. అప్పుడే దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు తగినట్లుగా మనం జీవించిన వారం అవుతాము. పోరాడలేని వారమైతే ఓడిపోతాం. ఓడిపోయేవారు దేవుని పిల్లలు ఎలాగవుతారు? మన ప్రభు సమస్తాన్ని జయించాడు కదా! ప్రభువునే మాదిరిగా పెట్టుకొని అన్నీ జయించాలి. సరే, ఇప్పుడు వివరాలు విందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ఇప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. విశ్వాసులారా, కుటుంబపు విలువల గురించి గత అధ్యాయంలో భార్య భర్త పరస్పరం ప్రేమానురాగం కలిగి ఉండాలని, భర్త భార్యను తన సొంత శరీరం వలె ప్రేమించి సంరక్షించాలి. భార్య యజమానునిలాగా గౌరవించి లోబడాలి. అన్ని విషయాల్లో లోబడాలి. భర్తను గౌరవించాలి. ఇప్పుడు భార్యాభర్తలు ఇరువురు ప్రేమైక్యతలతో కొనసాగుతున్నప్పుడు దేవుడు వారిని ప్రేమించి వారికి సంతానం ఇస్తాడు. పొందుకున్న సంతానాన్ని కూడా ప్రభు యొక్క విలువలతో పెంచవలసిన అవసరత ఎంతైనా ఉంది. అందుకే పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది ధర్మమే. పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. తల్లిదండ్రులు కన్నారు. భూమి మీద పిల్లల యొక్క అవసరతలన్నీ ఒక నిర్దిష్టమైన వయసు వచ్చే వరకు ప్రతిదాన్ని సమకూరుస్తారు. సరే, వీరి ప్రేమ అంతమైపోతుందా అంటే కాదు. తల్లిదండ్రులు ఉన్నంత కాలం బిడ్డల్ని ప్రేమిస్తూనే ఉంటారు. చిన్న బిడ్డల్లాగానే భావిస్తారు. వారు ఎంత ఎదిగినా తల్లిదండ్రులకి చిన్నపిల్లల్లాగానే కనిపిస్తారు. కాబట్టి మీరు అంతగా ప్రేమించి అన్ని విషయాల్లో మీకు సమకూర్చే మీ తల్లిదండ్రులకి ప్రభువునందు మీరు విధేయులుగా ఉండండి. మీరు ప్రభు పిల్లలు దేవునికి ఎలా విధేయులుగా ఉన్నారో మీ కన్న తల్లిదండ్రులకు కూడా అలాంటి విధేయత చూపాలి. ఇది ధర్మం. నీకు మేలు కలగాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానించు. ఇప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. దశాజ్ఞలు ఉన్నాయి. అందులో వాగ్దానంతో కూడిన ఆజ్ఞ ఇది. ఏమిటంటే నిన్ను కన్న నీ తల్లిదండ్రుల్ని నీవు సన్మానించు. సన్మానించడం అంటే ఒక దండ తీసుకుని వచ్చి ఒక శాలువా కప్పి వారిని గురించి 4 మాటలు మాట్లాడి 4 పూలు వారికి బహుమతిగా లేదా ఏదైనా చిన్న వస్తువుని కానుక ఇవ్వమని కాదు. సన్మానించడం అంటే నిరంతరం గౌరవించడం. అమ్మా నాన్నని ఎప్పుడు గౌరవించాలి. కాదనకూడదు. తక్కువ చేయకూడదు. నీకేం తెలుసు అనకూడదు. వారే నిన్ను కన్నారు. నువ్వు వారిని కనలేదు. అందుకే గౌరవించాలి. ఎల్లవేళలా మర్యాద చూపించాలి. మర్యాదస్తుడిగా నీవు నీ తల్లిదండ్రుల ఎదుట నడిస్తే ప్రభువునందు అది నీకు దీవెన అవుతుంది. భూమి మీద నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, నువ్వు ఎక్కడున్నప్పటికీ నీ తల్లిదండ్రుల మీద నీకు గౌరవం ఉంచితే దేవుడు నీకు ఆయుష్ని దయచేస్తాడు. దీర్ఘాయువుని ఇస్తాడు. అందుకే తల్లిదండ్రుల్ని గౌరవించండి. వారు మీకు అన్ని విషయాలలో ఎలా సమకూర్చి చిన్నప్పుడు ఆలన పాలన చూసుకొని ప్రతి వస్తువుని మా బిడ్డకి ఇది అవసరమవుతుందంటూ వారి అక్కర్లు కూడా త్యాగం చేసుకుని పిల్లల కోసం ఎంతో ప్రయాసపడతారు కదా! ఈ ప్రయాస బిడ్డలు తెలుసుకోవాలి. వారిని ఎప్పుడు గౌరవించాలి. తక్కువ చేయకూడదు. ప్రియ పిల్లలారా, మీ తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నారో, ఏ వృత్తిలో ఉన్నారో వారిని బట్టి కొందరున్నారని
కొందరు పిల్లల యొక్క తల్లిదండ్రులు మంచి స్తోమత కలిగి ఉన్నారని వారిని చూసి మీ తల్లిదండ్రుల్ని తక్కువ చేయొద్దు. గౌరవించండి. మాటకు మర్యాద ఇవ్వండి. విధేయత చూపించండి. ప్రభువుకి విధేయులైనట్లుగా మీరు తల్లిదండ్రులకి విధేయులవ్వాలి. ఇక్కడ మరో మాట చెప్తాను. ఏమంటే కనిపించే నీ తల్లిదండ్రులకే నువ్వు విధేయత చూపించకుండా, సన్మానించకుండా ఉంటే కనిపించని దేవునికి ఎలా గౌరవిస్తావు? దేవుణ్ణి నువ్వు గౌరవిస్తున్నావో లేదో ఎప్పుడు తెలుస్తదంటే, 1 పెద్దలైన వారు ప్రత్యేకించి తల్లిదండ్రులకి విధేయత. 2 సంఘంలో ఉన్న సేవకులకు ఎవరైతే విధేయులుగా అమ్మా, నాన్నకి, సేవకులకి ఎవరైతే భయపడుతూ, లోబడి పరిచర్య చేసుకుంటుంటారో వీరిని దేవుడు ప్రేమిస్తాడు. తనకే ఆ పరిచర్య చేసినట్లుగా భావిస్తాడు. సరే, నువ్వు అమ్మా, నాన్నని, సేవకుల్ని పక్కన పెట్టావో జాగ్రత్త. కఠినంగా చెప్తున్నాను. ఎదుగుదల ఉండదు. ఆశీర్వాదం ఉండదు. నీకు ఆశీర్వాదం, ఎదుగుదల, దీవెన, మంచి ఆయుషు నీకు కావాలా? అయితే విను. అమ్మని, నాన్నని సన్మానించు, గౌరవించు. ఎల్లవేళలా నీ హృదయం ముందు గౌరవం ఉండాలి. అందరి ఎదుట మంచిగా చెప్పి ఇంట్లో ఉన్నప్పుడు ద్వేషించకు. లేదా హృదయంలో ద్వేషించి పైకి నటించకు. గౌరవించు, విధేయత చూపించు. అమ్మ, నాన్నకి, సేవకులకు కూడా. పెద్దలందరికీ విధేయులుగా ఉండాలి. వయసుని బట్టి గౌరవం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సరే, బయట వారికి, సేవకులకే అలాంటి మర్యాద ఇవ్వాలన్నప్పుడు మరి కన్నా తల్లిదండ్రులకు ఎంత విధేయత చూపించాలి? చూపిస్తే దీవించబడతావు. అయితే తల్లిదండ్రులకు కూడా ఒక విషయం చెప్తున్నారు. తల్లిదండ్రులారా, ప్రత్యేకించి తండ్రులారా, మీ బిడ్డలకు కోపం రేపొద్దు. పౌలు గారు కుటుంబ బాధ్యతల్లో మాట్లాడుతూ భార్యాభర్త ఎలా ఉండాలో చెప్పారు. పిల్లలు తల్లిదండ్రుల ఎడల ఎలాగుండాలో చెప్పారు. తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని చీటికి మాటికి ఏదో కోపగించుకుంటూ, వారి హృదయాలలో కోపం పుట్టించేవారుగా ఉండకూడదు. తల్లిదండ్రులు కూడా ప్రభువునందు పిల్లల్ని ఎలా పెంచాలో మనము దేవుడిని అడిగి ఆ దిశగా పెంచాలి. లేదంటే పిల్లల మనసులు ఒకసారి పాడయ్యాయంటే అతకడం చాలా కష్టం. అందుకనే వారికి కోపం రేపకూడదు. స్పష్టంగా చెప్తున్నారు. ప్రభువు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచండి. ప్రభువునందు సుశిక్షితులుగా చేయండి. మంచి అలవాట్లు నేర్పించండి. చక్కటి బోధన అందించండి. సామెతల గ్రంథంలో మనం చూస్తాము. "నా కుమారుడా, తండ్రి ఉపదేశాన్ని విను. తండ్రి ఆజ్ఞ మరువకు. తల్లి ఉపదేశాన్ని విను, గౌరవించు" అన్నట్లుగా ప్రతిసారి ఎందుకా మాటలు చెప్పారంటే తల్లిదండ్రులు పిల్లలకి బోధ చేయాలి. అలాగే మనం సామెతలు 22:6లో చూస్తాము. బాలుడు నడవాల్సిన త్రోవ వాడికి నేర్పండని. అంటే ఏంటి? తల్లిదండ్రులకో బాధ్యత ఉంది. అన్నీ నేర్పించాలి. కోపం రేపి వారినేదో మాకన్నా ఈళ్ళు మా ముందెంత ఇట్లాగా రకరకాల అభిప్రాయాలు ఈవేళ వాస్తవానికి కాస్త మునుపటి రోజుల్లో ఈ స్వభావం ఉండేది కాదు. తల్లిదండ్రులు ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తారు పిల్లల్ని. ఇప్పుడు తల్లిదండ్రులే పిల్లల్ని చంపుతున్న వైనం కూడా ఈ తరంలో చూస్తూ ఉన్నాం గనుక కాస్త మరీ సూటిగా ఈ మాటలు మీకు అందిస్తూ ఉన్నాను. ఏమనంటే మీ బాధ్యత మీరు సక్రమంగా నెరవేర్చండి. మీ బిడ్డల ఎడల మీరెలాగుండాలో మీరు ప్రభువుయందు భయభక్తులు కలిగి మీ బిడ్డలను మంచిగా పెంచండి. అంతే తప్ప కోపం రేపొద్దు. మరొకసారి పిల్లలారా, తల్లిదండ్రుల్ని గౌరవించండి, సన్మానించండి, విధేయులవ్వండి. తల్లిదండ్రులారా, మీరు కూడా మీ బిడ్డల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకొని వారిని ప్రభువు యొక్క క్రమశిక్షణలో పెంచవలసిందిగా మనవి చేస్తున్నాను. 5వ వచనం నుంచి. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ, వణుకుతోనూ క్రీస్తునకు వలె మీ శరీర విషయమైన మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. దాసుడైన స్వతంత్రుడైన మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించండి. తుదకు
ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ప్రియ విశ్వాసులారా, ఇప్పుడు దాసులు స్వతంత్రులైన యజమానులు. మీరు ఎవరి దగ్గరైనా పని చేస్తూ ఉన్నారా? మీ యజమానికి మీరు గౌరవ మర్యాదలు ఇవ్వాలి. క్రీస్తుని ఎలా గౌరవిస్తామో, క్రీస్తుకి ఎలా విధేయత మనసుతో పరిచర్య చేస్తామో, మన పైనున్న యజమానులకు కూడా మనల్ని నమ్మి పని అప్పగించారు కాబట్టి, వారి దగ్గర కూడా మనం ఏదైనా ఉద్యోగమా, లేదంటే ఒక ఇంట పనికి కూర్చుకున్నారా నిన్ను, లేదంటే ఏదన్నా బాధ్యత ఒకటి అప్పచెప్పి ఒక యజమానుడు చేతి క్రిందన నువ్వున్నావా? ఏ స్థితిలో ఉన్నావో నీ యజమానుడిని, ప్రభువుని సన్మానించినట్లుగా గౌరవించు. యజమానుడికి లోబడాలి, విధేయత చూపించాలి. వాళ్ళు కొన్ని ఆంక్షలు పెడతారే, వాటిని పాటించాల్సి ఉంటుంది. ప్రభువుకు భయపడినట్లుగా భయముతో, వణుకుతో. అంటే మీరేది చేస్తున్నా ప్రభువు చూస్తున్నాడు. ప్రభువుకి ఇది నచ్చుతదా లేదా? నా ప్రభువే ఎలా ప్రవర్తిస్తాడు అన్నట్లుగా ప్రభువు మనస్సు కలిగిన వారే మీరు పని చేసే చోట ప్రేమ కలిగి, యజమానికి గౌరవిస్తూ, విధేయతతో, భయంతో, వణుకుతో చక్కగా పని చేయండి. యజమానులతో కూడా చెప్తున్నారు. యజమానులారా, మీ క్రిందన పనోళ్ళున్నారని గర్వించొద్దు. వారిని ఊరకే బెదిరించొద్దు. ఇష్టానుసారంగా ప్రవర్తించవద్దు. వారితో మీరు పని చేయించుకోనండి. ఎందుకంటే మీరు చేయించుకునే స్థానంలో ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఉంచాడు. అందుకే దేవునికి స్తోత్రం. అలాగని మేము గొప్పవారం అయిపోయాం. మా క్రిందన ఇంతమందున్నారు. నీవెంత? నీకు పనిచ్చింది నేను అన్నట్లుగా వ్యవహరించవద్దు. వారిని బెదిరించవద్దు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యజమానులైన మీకును, దాసులైన వారికి కూడా దేవుడు ఒకాయనున్నాడు. ఆయన పరలోకమందున్నాడు. ప్రతిదాన్ని చూస్తున్నాడు. ప్రభువు అన్నీ చూస్తున్నాడు గనక నీవు నీ దాసునితో సరిగా ఉండు. దాసుడా, నీవు నీ యజమానునితో సరిగా ఉండు. సరే మెట్టుకు దాసుడైన, స్వతంత్రుడైన అంటే ఎవరి చేతి క్రిందన లేకుండా తానే నలుగురికి పని ఇచ్చేంత స్వతంత్రత స్థితిలో ఉన్న అతనైనా, ఇతనైనా ఎవరైనా సరే చేసిన ప్రతి సత్కార్యానికి మెప్పు, ఘనత, గౌరవం, ప్రతిఫలం ప్రభువు వలన పొందుతారని మనం గుర్తుంచుకోవాలి. చూసారా? పౌలు గారు ఎంత చక్కగా సంఘంలో ఉన్న వారందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కుటుంబ విలువలు సరిగా చూసుకోనండని 5వ అధ్యాయంలో చెప్తూ, తల్లిదండ్రులు బిడ్డల్ని చక్కగా చూసుకోవాలని, వారి కోపం రేపకుండా ప్రభువు యొక్క భయంలో పెంచాలని, అలాగే బిడ్డలైన వారు తల్లిదండ్రులకు విధేయులుగా, గౌరవించే వారిగా ఉండాలని, తర్వాత దాసులు యజమానులకి మనఃపూర్వకంగా భయముతో క్రీస్తుకు కదా సేవ చేస్తున్నట్లుగా వారికి సేవ చేయాలని, యజమానులైన వారు పనివారి చేత వెట్టి పని చేయించుకోవడం, వారి మీద మేము యజమానులం, ప్రభువులం అనుకున్న అలాంటి మనస్తత్వం లేకుండా వారిని కూడా గౌరవించి, గౌరవ మర్యాదలతో పని జరిగించుకోవాలని, ఈ రకాల అన్ని మనస్తత్వాల వారికి సంఘంలో ఉన్న అన్ని రకాల మనుషులకు అర్థమయ్యే రీతిగా ఈ ఎఫెసులో ఉన్న సంఘస్థులకి పౌలు గారు తెలియజేస్తున్న విషయాలు. సరే, నాడైనా, నేడైనా కుటుంబ విలువలు ప్రతి కుటుంబం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరి దగ్గర పని చేస్తున్నామో ఆ యజమానుడికి విధేయురాలుగా ఉండాలి. యజమానులు క్రిందనున్న వారిని చక్కగా గౌరవిస్తూనే పని జరిగించుకోవాలి. ఎందుకంటే అందరికీ దేవుడు మన ప్రభువు ఉన్నాడు. ఈయన ఎవరి క్రియలకు చొప్పున వారికి లెక్క ఇస్తాడు. లెక్క అప్పజెప్పుకోవాలి. అంతేకాదు ప్రతిఫలాన్ని ఇస్తాడు. చేసిన దానికి మంచి చేస్తే మంచే, చెడు చేస్తే చెడే అని మనం గత పత్రికలలో కూడా చదివాము. ఈ విషయాన్ని మనసులో ఉంచుకోనండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఏ స్థానం అందున్నారో ఆ స్థానం అందు మీ బాధ్యత ప్రభువు చూస్తున్నాడు అని భయంతో సక్రమంగా నెరవేర్చండి. తల్లిదండ్రుల స్థానమా, మీ బాధ్యత మీరు గుర్తించాలి. బిడ్డల స్థానమా, దాసుల స్థానమా, యజమానుల స్థానమా, ఏ స్థానం అందున్నావో ఆ స్థానంలో నీ బాధ్యత ఏంటో, నువ్వు ఎంతవరకు నడవాలో, దేవుడు ఎంతవరకు నువ్వు ఉంటే ఇష్టపడతాడో అది చెయ్యి. ఏది చేస్తే దేవుడు ఇష్టపడడో అది చేయకు. 11వ వచనం నుంచి తుదకు మనందరం ప్రభువునందు ఆయన కృపను బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలని తెలియచేస్తూ 11వ వచనం నుంచి మనం సంఘం మనందరం సంఘస్థులం.
దేవుని చేత పిలువబడిన వారము. పిలువబడిన సంఘమైన మనము యేసుక్రీస్తులాగా దినదినం మారుతున్నాము. యేసుక్రీస్తులోకి ఇంకా సన్నిహితమైన సంబంధాన్ని పెంపొందించుకుంటూ ఆత్మ ద్వారా కార్యం మనలో జరిగిస్తున్నాడు ప్రభు. ఆయనకు మనల్ని దగ్గర చేస్తూ ఉన్నాడు. మనల్ని ఆయనకు ప్రత్యక్షపరుస్తున్నాడు. ఈ విధంగా క్రీస్తుతో మనకి, మనతో క్రీస్తుకి ఒక చక్కటి సంబంధాన్ని, సన్నిహిత సంబంధాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. సరే, సంఘంగా ఇలాగ మనం ఏర్పడ్డాము. క్రీస్తుకు తగినట్లుగా, క్రీస్తు మెచ్చేటట్లుగా ఎదుగుచున్న మనం, ఈ లోకంలో కొన్ని పోరాటాలుంటాయి. ఆ పోరాటాలను జయించడానికి మనం శక్తివంతులం కావాలి. పోరాటాల వివరాలు ఎలా జయించాలి అంటే, మనం ఒక సైనిక వీరుడిగా ఉండాలి. సైన్య వీరుడు, సైనికుడు, చక్కటి వీరుడు. సైనికుడిని చూడండి, యుద్ధానికి వెళ్ళాడంటే అయితే మరణం, లేదంటే జీవం. గెలుపా? లేదంటే గొప్పగా మరణాన్ని పొందుకుంటాడా? ఏదేమైనా పోరాడి మరణం పొందుకున్నాడంటే అతనికి సన్మానం దక్కుతుంది. పోరాడకుండా భయపడితే వాడు సన్మానించబడడు. మరణమైనా, జీవమైనా ఏదైతేనేముంది, వీలైతే నా చేతనైతే నేను నా వారిని కాపాడుతా. లేదు నా చేత కాలేదు, నా శక్తికి మించిందంటే నేను పరాజయం పాలైనా పోరాడి చనిపోతాను అంటూ ధైర్యంగా వెళ్తాడు కదా! అలాంటి ఒక సైనికుడిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఒక్కొక్కరము సైనికులమే. ఈ యుద్ధ రంగం ఏంటి? ఈ సైనికులు ఎలాంటి సైనికులం మనం? మనకున్న ఆయుధాలేంటి? అవకాశాలేంటి? మన పోరాటం ఎలాంటిది? 11వ వచనం నుంచి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించండి. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. పౌలు గారు చెప్తున్నారు, మీరు ఒక విషయాన్ని తెలుసుకోనండి. ఎఫెసీయులారా, మీకో విషయం చెప్పాలని నాకు ఆశ కలిగింది. అదేమంటే, ఒక విషయం వినండి. మనకు మన జీవితంలో క్రీస్తుకు దగ్గరవుతున్న కొద్దీ పోరాటాలు ఎదురవుతాయి. నిజం. ఒక మనిషి దేవునికి ఎంత దగ్గరవుతున్నాడో లోకంలో అంత పోరాడాల్సొస్తుంది. ఎందుకు? చిన్న విషయమే. దీనికి పెద్ద ఆలోచించవలసిన అవసరం ఏముంది? మన ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకం మెచ్చలేదుగా. మన ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకం హింసపెట్టిందిగా. మరి ఆయన్ని ఆరాధిస్తున్న మనల్ని బాధలకు గురి చేయదా ఈ లోకం? అపవాది ఊరకనే ఉంటాడా? కాబట్టి మనకు పోరాటాలు ఎదురవుతాయి. పోరాటాలలో ఓడిపోదామా? అలాగనొద్దు. మనం దేవుని మహాశక్తిని బట్టి బలం పొందాలి. మనలో శక్తి లేదు. కానీ మన క్రీస్తుకి ఆయన శక్తికి కొలతలు లేవు. ఇంతే శక్తుంది. ఇంతే చేయగలడు అనే కొలతలు లేవు. ప్రభు ఏదైనా చేయగలడు. ఏమైనా చేయగలడు. ఎంతవరకైనా చేయగలడు. అలాంటి శక్తివంతుడైన యేసయ్యని బట్టి శక్తి పొందుకో. మనం కూడా పోరాడాల్సొస్తుంది. సరే మనం ఎవరితో పోరాడుతున్నాము? అంటే మనం పోరాడేది శరీరులతో కాదు. మనలాంటి మనుషులతో పోరాడుతున్నామంటే, మనుషులతో పోరాటాలు చాలా తక్కువే. ఏవో అరాకొర. కానీ ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులకు లోకనాథులతో, ఇంకా చెప్పాలంటే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం. స్పష్టంగా చెప్పాలంటే సాతానుతో పోరాడుతున్నాము. మన పోరాటం సాతానుతో. సరే, సాతాను ఎలా వస్తాడు? 2 కోరలు వేసుకొని, పెద్ద కొమ్ములు పెట్టుకొని, నల్లటి ఆకారంలో వికారంగా వస్తాడనుకునేరు జాగ్రత్త అల్లరండు. మీలాగే వస్తాడు. ఇంకా చెప్పాలంటే, మీకన్నా పరిశుద్ధుడిని గదా నేను అన్నట్లుగా వస్తాడు. అందుకే వాడిని ఎదిరించాలి. వాడి సమూహాన్ని ఎదిరించాలి. వీటినన్నింటిని మనం జయించాలి. చీకటి క్రియలను జయించాలి. అంధకార క్రియలను విసర్జించాలి. సాతాను మనల్ని పదే, 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 పదే శోధిస్తా ఉంటాడు. బలహీనపరుస్తూ ఉంటాడు. వీటన్నింటిని మనం ప్రభు శక్తి చేతనే జయించగలుగుతాం. లేదంటే మన చుట్టూ పరిస్థితులు కల్పించి మనం వాటిలో పడిపోయేలా చేస్తాడు. మనమే ఓడిపోయేలా చేస్తాడు. మనంతట మనమే తప్పులు చేసేలా చేస్తాడు. అలాగా జరగకుండా ఉండాలంటే మొదట యేసు ఎంత శక్తివంతుడో ఆ శక్తిని నీవు ఆశ్రయించు. శక్తివంతుడైన యేసు మనకంట ఆపద్దినమందు వీరందరిని ఎదిరించి నిలవటానికి
అన్నీ నెరవేర్చిన వారమై బలవంతులంగా, శక్తివంతులంగా నిలబడ్డానికంట ఆయన మనకు సర్వాంగ కవచాన్ని ఇస్తున్నాడు. ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్న వారమై పోరాడాలి. సర్వాంగ కవచం అంటే సర్వ శరీరానికి కవచము. 14 వచనం. ఎలాగనగా మీ నడుములకు సత్యమను గట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలబడండి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకోండి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తివంతులవుతారు. మరియు రక్షణయను శిరస్త్రాణం, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము మీరు ధరించుకోండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. ప్రియ విశ్వాసులారా, ఇక్కడ మనకు కొన్ని ఆయుధాలు పౌలు గారు తెలియజేస్తున్నారు. సరే, పౌలు గారు రోమ సైనికుల నిర్బంధంలో ఉన్నారు. పౌలు గారు రోజు ఎవరిని చూస్తున్నారంటే సైనికులను చూస్తున్నారు. సైనికుల వస్త్రధారణ చూస్తున్నారు. ఇప్పుడు మనం కూడా ఆత్మీయ జీవితంలో పోరాటంలో ఉన్నాము. మనకు కూడా దేవుడు సైనికులకున్నట్టి ఆయుధాలున్నాయి, ఇచ్చాడు. వాటిని మనం కూడా ధరించుకుంటే ఒక సైనికుడు గదా! ఎలా పోరాడతాడో, ఎలా ప్రతి దానికి ఎదురు నిలబడతాడో, సైనికుడు పారిపోడు. ఎదురు నిలబడతాడు కష్టమొస్తే. మనమైతేనో పారిపోతాం గదా! కానీ సైనికుడు అలా కాదు. యుద్ధానికి ఎదురు నిలుస్తాడు. బాణం వేసినా నిలుస్తాడు. తనకు వచ్చిన విద్యనంతా తాను ప్రయోగిస్తాడు, ప్రదర్శిస్తాడు. అన్ని రకాలుగా ఎదిరించడానికే ముందుంటాడు సైనికుడు. అదే సైనికుని లక్షణం. అలాగ పోరాడలేని వాడిని సైనికుడు అనము. సైనికుడు అంటున్నామంటేనే వాడు పోరాడేవాడు, యుద్ధంలో నిలబడేవాడని అర్థం. సరే. మనం కూడా పోరాడుతున్నాం. ఎవరితో? అపవాదితో. వీడు మన కంటికి కనిపిస్తాడంటే కనిపించడు. సరే, మనల్ని బెదరగొట్టే ఆకారంతో వస్తాడంటే అలా కాదు. మాయతో వస్తాడు, మోసంతో వస్తాడు. ఆది నుండి వాడు అబద్ధికుడని, అబద్ధాలకు జనకుడని, వాడికి రకరకాల పేర్లున్నాయి. వాడు తంత్రాలు చేస్తాడంట. మంత్రాలు, తంత్రాలతో మనల్ని మోసపుచ్చే ప్రయత్నం చేస్తాడంట. అందుకే మనము శక్తివంతులం అవ్వాలి. మొదటిగా సత్యమును దట్టి నడుముకి కట్టుకోవాలి. సత్యం అనే దట్టి ఇది నడికట్టు. విశ్వాసులారా, ఒక సైనికుడు ధరించిన వస్త్రాలన్నీ జారిపోకుండా బలంగా ఉండాలంటే, గాలికి అటు ఇటు అవి ఎగిరి ఇలా ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే, సైనికుడు తన నడుమునకు నడికట్టు కట్టుకుంటాడు. బలంగా కట్టుకుంటాడు. అప్పుడు వస్త్రాలు కదలవు. ఒంటి మీద అలాగుంటాయి. ఇప్పటి కాలంలో పురుషులు బెల్ట్ వాడతారు కదా! అలాగన్నమాట నడికట్టు. దాని వలన ఏమవుతుందంటే, బట్టలు కదలకుండా ఉంటాయి. ఎవరైతే నడికట్టు కట్టుకోరో వారు ముందు ఎదుటోళ్ళతో పోరాడడం కన్నా వాళ్ళ బట్టలతో ఇబ్బంది పడాల్సొస్తుంది. వేసుకున్న బట్టలు సక్రమంగా ఉండాలంటే నడికట్టు కట్టాలి. సరే, ఏమిటి నడికట్టు? సత్యమనే నడికట్టు. మనం సత్యాన్నే నడుముకు బిగించుకోవాలి. సరే, సత్యమేంటి? సత్యమంటే మన ప్రభు అయిన యేసయ్య. యేసయ్య ద్వారానే జయించగలుగుతాం. యేసయ్య లేనిదే జయించలేం. మనలో సత్యం ఉండాలి. సత్యము యేసయ్యే. యేసు ప్రభువే మనకు జయమిస్తాడు. యేసు ప్రభువునే మనం నడుము కట్టుకోవడం అంటే కొందరు నడుము కట్టారు ఆ పని కోసం అంటారు. అంటే ఒక దీక్ష పూనారని, ఒక బలంగా నిలబడ్డారని. మనం కూడా అలాగే నడుము కట్టడం అంటే ఏదైనా ఒక విషయం కోసం నిలబడ్డాం. అలాగే మనం కూడా సత్యమై ఉన్న యేసయ్యను ధరించిన వారమై సత్యం నిమిత్తం మనం పోరాడాలి. అప్పుడే సత్యంలో ఉంటేనే మనం కదలము, జారిపోము. మన దగ్గరున్నవి కూడా పాడవకుండా ఉంటాయి. అంటే మన వస్త్రాలే మనకు కలిగినవి కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే, మనం బలవంతులంగా నిలవాలంటే నడికట్టు ఎంతో అవసరం. సత్యమునే నడికట్టుగా కట్టండి. కొందరు అసత్యంలో ఉన్నారు. యేసుని ఎరగకున్నారు. యేసయ్యను తెలుసుకున్న నీవు యేసులో బలంగా నిలబడు. నీతి అను మైమరువు. ఇది కవచం. ఛాతీ దగ్గర దీన్ని పెట్టుకుంటారు. ఎందుకంటే బాణాలేమన్నా ఎదుటివారు పగతో ఉన్న శత్రువులు విసిరినప్పుడు ఏ బాణం లోపలికి వెళ్ళకుండా ఇది మనల్ని భద్రపరచడానికి మైమరువు తొడుక్కుంటాడు. కవచాన్ని ధరిస్తాడు సైనికుడు. మనం నీతి అనే మైమరువును ధరించాలి. నీతి యేసుక్రీస్తే కదా! మన నీతి మురికి బట్ట లాంటిది.
మనల్ని నీతిమంతులుగా మార్చిందెవరు? యేసయ్య. ఆయన రక్తం ద్వారా మనందరి కోసం రక్తం కార్చి, తన ప్రాణం పెట్టి, సిలువలో ఆయన వేలాడుతూ ఆఖరి బొట్టు వరకు మన కోసం చిందించి, మనల్ని నీతిమంతులుగా మారుస్తున్నాడు. యేసుక్రీస్తే మనకు కవచంలా ఉండాలి. చూసారా? సర్వాంగ కవచం అంతా యేసునే చూపిస్తుంది. దట్టి యేసుకే సాదృశ్యం. మనం నడుము కట్టుకోవాలంటే నడుము బిగించాలి సత్యం కోసం. నీతి అను మైమరువు తొడుక్కోవాలి. అంటే మనం నీతిమంతులంగా ఉండాలి. నీతినే కనపరచాలి. నీతిమంతులకు తగినట్లుగా బ్రతకాలి. నీతి అను మైమరువు. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకోండి. సమాధానం. మనిషితో సమాధానంగా ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. సంఘంలో ఉన్న ప్రతివారు ప్రతి వారితోనూ సమాధానంగా, ప్రేమతో ఉండాలి. సువార్త వలనైన సిద్ధ మనస్సు. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు. అంటే యేసుక్రీస్తుని ప్రకటించే యోధుడిగా, వీరుడిగా నువ్వు నిలబడాలి. చెప్పులు. చెప్పులు ఎప్పుడేసుకుంటాం? ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కదా! అలాగే మనం కూడా సువార్త కోసం బయలుదేరిన వీరుల్లాగా సిద్ధం మనస్సు అనే జోడు తొడుక్కోవాలి. ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. ప్రభు విషయంలో అన్నీ చక్కబెట్టుకొని, ఏ పూట ప్రభు వచ్చినా, ఏ గడియలో ఆయనొచ్చినా, ఆయనతో కూడా వెళ్ళగలిగే సిద్ధపాటుండాలి. యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. సాతాన్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలి. సత్యంతోనే ఎదిరించాలి. యేసు ద్వారానే వాడిని ఎదిరించగలుగుతాం. నీతి ద్వారానే జయించగలుగుతాం. పాపంలో ఉంటే వాడు మనల్ని పాపులుగా చిత్రీకరిస్తాడు. నీతి అనే మైమరువు తొడుక్కోవాలి. కంచెగా, కవచంగా మనకు ఇది ఉంటుంది. నీతిని ధరించాలి. సత్యాన్ని ధరించాలి. అలాగే సిద్ధ మనసు కలిగి సువార్తను చేతపట్టుకొని నలుగురిని యేసయ్య దగ్గరకు నడిపించే వీరులంగా మనం ఉండాలి. ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకోండి. విశ్వాసులారా ఇది డాలు. చెప్పాలంటే తలుపంతా ఉంటుంది. ఒక తలుపుని చూస్తే మనం ఆ తలుపు ఎంత పొడవుగా, వెడల్పుతో ఉంటుందో అలాంటిదే ఈ యొక్క డాలు కూడా. సైనికుడు దీన్ని తన ముందు పెడతాడు. ఎందుకంటే అపవాది లేదా చుట్టుపక్కలున్న తన శత్రువులు వేసే బాణాల నుండి తప్పించుకోవడానికి. తను దాని వెనకాల ఉంటాడు. తనకి ఏ బాణం తగలకుండా ఉండటం కోసం. విశ్వాసులారా, విశ్వాసాన్నే మనం డాలుగా పెట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు పట్టుకుంటే మన దగ్గరికి ఏ విధమైన అపవాద తంత్రాలు రావు. అపవాది బాణాలు వేస్తాడు. ఏం బాణాలు అవి అంటే కృంగదీసే బాణాలు. నీకేమొచ్చు? నీకేం తెలుసు? ఇట్లాగా నువ్వేంటి? నువ్వు పెద్ద పరిశుద్ధుడివా? ఇలా రకరకాల మాటలు. ఇలాంటి మాటల ద్వారా మనల్ని కృంగదీస్తాడు కాబట్టి, వాడిని ఎదిరించడానికి, వాడి బాణాల్ని అడ్డుకోవడానికి విశ్వాసాన్ని చేతపట్టాలి. విశ్వాసులారా, మనలో విశ్వాసం లేకపోతే మనం యేసు ఎదుట ఆయన యొక్క రాజ్యానికి చేరేంత శక్తి గలవారంగా నిలబడలేము. ఎందుకంటే విశ్వాసం లేనివాడు ప్రతి మాటకి కృంగిపోతాడు. నేను చేతగాని వాడిని అనుకుంటాడు. నా వల్ల ఏం కాదనుకుంటాడు. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారంటారు, కష్టమొచ్చినా పర్వాలేదు యేసయ్య ఉన్నాడంటారు. నష్టమొచ్చినా మాకు యేసయ్య ఉన్నాడంటారు. మనకు యేసే డాలు. యేసునందుల విశ్వాసం ఉంచితే చాలు. ఆయన మన ముందు నిలబడతాడు. మన మీదకి ఏది రాకుండా కాపాడతాడు. ఒకసారి సాతాను యేసు ప్రభువు ముందుకెళ్ళి అంటాడు, "అయ్యా! యోబు కుటుంబం చుట్టూ నువ్వు కంచె వేశావుగా! అందుకే నేనేం చేయలేకపోతున్నా. నువ్వేసిన కంచె తీసేయి." అంటే చూడండి, మనకు కంచె ఉంది. దేవుని భద్రత ఉంది. అది విశ్వాసం ఉంటేనే మనతో నిలుస్తుంది. విశ్వాసం లేకపోతే పడిపోతాం. బాణాలు మనకు తగులుతాయి. జాగ్రత్త. విశ్వాసంగా ఉండండి. ప్రతి పరిస్థితిలో యేసయ్య మనకు ముందున్నాడు. ఆయనే మనకొక తలుపులాగా, ఒక అడ్డు గోడలాగా మనకై నిలుస్తున్నాడు మన ప్రభువు. ఈ విషయంలో మనకు విశ్వాసం ఉండాలి. నా ప్రభువు ఉన్నాడు అనే విశ్వాసం ఉంటే చాలు. నీవు అపవాది తంత్రాలను జయించగలుగుతావు. బాణాలను ఆర్పగలుగుతావు. శక్తివంతుడు అవుతావు. ఇవన్నీ కాక రక్షణ అనే శిరస్త్రాణం. మన తలకు శిరస్త్రాణం రక్షణ. యేసుక్రీస్తు ప్రభువే మనకి రక్షణ ఇస్తున్నాడు. ఈ రక్షణ మనల్ని కాపాడుతుంది. మనల్ని నరకంలో నుండి తప్పించి తన రాజ్యంలోనికి చేరుస్తుంది. సైనికునికి తలకు శిరస్త్రాణం ఎంతో అవసరం. ఎందుకంటే తల మీద ఒక్క దెబ్బ బలంగా పడినా
ఇక సైనికుడు పోరాడలేడు కదా! అందుకే ఈ రక్షణ అనే శిరస్త్రాణం. ఇది శిరస్త్రాణం సైనికుడిని ఎలా రక్షిస్తుందో, ప్రభువు మనకిచ్చిన రక్షణ మనల్ని కూడా రక్షిస్తుంది. ప్రియ విశ్వాసులారా, ఈ యేసు ప్రభువే మనకు రక్షకుడుగా ఉన్నాడు. రక్షణ యేసుక్రీస్తుకే సాదృశ్యం. విశ్వాసం అనే డాలు యేసుక్రీస్తుకే సాదృశ్యం. ఇందులో ఉన్న ప్రతిదీ యేసయ్యకే సాదృశ్యం. ఒక విధంగా చెప్పాలంటే, నీవు నేను యేసుని ధరించుకున్న వారమై ఉండాలి. యేసు అంటే సత్యం. సత్యాన్ని నడుముకు కట్టుకో. యేసు నీతిమంతుడు. ఆ నీతిని మైమరువుగా నీవు తడుపుకో. యేసు సమాధానం, సిద్ధ మనస్సు, యేసుని ప్రకటించే జోళ్ళు తొడుగుకొని అంటే సిద్ధపడుండు. అలాగే విశ్వాసం అనే డాల్ పట్టుకో. నువ్వు ప్రతిదాన్ని జయించగలుగుతావు. విశ్వాసం ఏ విశ్వాసం ఉండాలంటే యేసయ్య ఉన్నాడు. నాకేం కాదని విశ్వాసం ఉండాలి. అలాగే రక్షణ శిరస్త్రాణం. రక్షకుడు ప్రభువే. ఆయన నిన్ను ప్రతి ఇబ్బంది నుండి కాపాడతాడు. నిన్ను లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి కాపాడడానికి నీకై, నాకై మహిమను విడిచి భూమి మీదకు వచ్చిన శక్తివంతుడు మన ప్రభు అయిన యేసు. మనకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుడు మన ప్రభు అయిన యేసు. ఆయననే మనకు శిరస్త్రాణం. మనల్ని కాపాడే దేవుడు. మన ఆలోచనలు కూడా పరిశుద్ధంగా ఉంచుతాడు. రక్షణ అనే శిరస్త్రాణం ధరించాలి. ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. వాక్యం అనే ఆత్మ ఖడ్గం. విశ్వాసులారా, ఇప్పటిదాకా మనం విన్నామే. ఏంటివి? సత్యం అనే దట్టి. ఇది నడుం కట్టుకోవడానికి. నీతి అనే మైమరువు కవచం లాంటిది. కవచం అది. అలాగే పాదాలకు జోళ్ళు. పాదాలకి జోళ్ళు లేకపోతే సరిగా నడవలేము, సరిగా నిలవలేము. జోడు ఉంటేనే మనిషి స్థిరంగా నిలబడగలుగుతాడు. ఇవి మనల్ని కాపాడుకోవడానికి. విశ్వాసం అనే డాలు మనల్ని కాపాడడానికే. మరి రక్షణ అనే శిరస్త్రాన్ని మనల్ని మనం కాపాడుకోవడానికి. ఇన్ని మనల్ని కాపాడుకునేవే అన్నప్పుడు మనం పోరాడడానికి ఏమున్నాయి అంటే ఇదిగో వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఉంది. ఈ వాక్యంతో నీవు అపవాదితో పోరాడవచ్చు, జయించవచ్చు. విశ్వాసులారా, ప్రభు అయిన యేసుని శోధించడానికి అపవాది వెళ్ళాడు. మీకు తెలుసు కదా! యేసుక్రీస్తు ప్రభు ప్రతి శోధనను వాక్యానుసారంగా జయించాడు. ఆహారం వలన శోధించినప్పుడే గాని, ఎత్తైన స్థలం మీద నుండి తీసుకెళ్ళి ఇక్కడి నుండి దూకు అని శోధించినప్పుడే గాని, రాజ్యపు వైభవాలన్నీ చూసి నా పాదాలకు సాగిలపడు అన్నప్పుడే గాని, ప్రతి సందర్భంలోనూ యేసుక్రీస్తు ప్రభు వాక్యం ద్వారానే అపవాదిని ఎదిరించాడు. అపవాదిని ఎదిరించాలంటే వాక్యం ద్వారానే ఎదిరించగలుగుతాం. వాక్యము యేసు ప్రభువే. ఈ వాక్యము ఖడ్గం లాంటిది. రెండంచుల ఖడ్గం. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను చేతపట్టుకోవాలి. ఖడ్గం ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే మనం జయించగలుగుతాం. ప్రియ విశ్వాసులారా, ఒక విషయం. మనం బలవంతులేమీ కాదు. మనలో ఏ బలం లేదు. కానీ అపవాది చాలా బలవంతుడు. అపవాది కన్నా బలవంతుడు మన ప్రభువైన యేసయ్య. మరి మనం పోరాడలేం బలహీనులం అన్నప్పుడు, అపవాది బలవంతుడు అన్నప్పుడు, అపవాదిని ఎదిరించే యేసయ్య మన పక్షం ఉంటే మనకు చాలు కదా! అందుకే యేసుక్రీస్తు ప్రభువునే మనం అన్ని విధాలుగా ధరించుకోవాలి. సత్యమే చెప్పాలి. నీతిగా జీవించాలి. విశ్వాసంతో ఉండాలి. సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. రక్షణను కాపాడుకోవాలి. రక్షణని శిరస్త్రాణంగా ధరించాలి. వాక్యాన్ని చేతబట్టుకోవాలి. వాక్యంతో ప్రతివాది తంత్రాలను ఎదిరించే శక్తి కలిగి ఉండాలి. ప్రియ విశ్వాసులారా, పోరాడడానికి మనకు మరొక ఆయుధం ఉంది. అదే మనం 18 వచనంలో చూస్తున్నట్లుగా ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన, విజ్ఞాపనలు చేయండి. ప్రియ విశ్వాసులారా, ఈ ప్రార్థనలు చేస్తూ మీరు మెలకువగా ఉండండి. పరిశుద్ధుల కోసం పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకువగా ఉండండని పౌలు గారు చెప్తుంది. మనకున్న మరొక ప్రధానమైన, ముఖ్యమైన ఆయుధం ఏంటి తెలుసా? ప్రార్థన. మనం వాక్యం ద్వారా జయించగలుగుతాం. ప్రార్థన ద్వారా జయించగలుగుతాం. అపవాది మనం ఏం చేసినా మన మీదకొస్తాడు. తాను చేస్తాను అంటాడు. కానీ ఒకటి చేయడు. ఏంటిదో తెలుసా? ప్రార్థన. మనం కూడా ప్రార్థన చేసేవారమైతే వాడు మన దగ్గరికి రాడు. ప్రార్థన ద్వారా మనం జయించగలుగుతాం. ఎందుకు ప్రార్థన చేయాలి అంటారా? ఇందాకే చెప్పా కదా! మనకు పోరాడే శక్తి లేదు. మనం అంత బలవంతులం గాదు. మన తరఫున పోరాడాల్సింది ఎవరు? ప్రభువు. ప్రభువు పోరాడాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయండి.
మీరు అపవాదిని ఎదిరించగలుగుతారు. మెలకువగా ఉండండి. తెలుసుకోనండి. అన్ని విషయాలు గమనించండి. ఇదిగో ఈ ఆయుధాలు మీకున్నాయి. ఈ ఆయుధాల ద్వారా మీరు ఏమి తక్కువ వారేం కాదు. మీకు శక్తి లేకపోయినా దేవుడిచ్చు ఈ ఆయుధాలు శక్తివంతమైనవి. సత్యము శక్తివంతమైనది. సత్యం ఎదుట అసత్యం నిలవలేదు. సాతానుగాడు అబద్ధీకుడు. యేసయ్య ముందు నిలవలేడు కదా! నీతి అనే మైమరువు తొడుక్కోండి. నీతి ముందు అవినీతి నిలవలేదు. సాతానుగాడు పారిపోతాడు. మీరు సిద్ధ మనస్సు కలిగుండండి. మీరు విశ్వాసాన్ని చేతపట్టండి. మీరు వాక్యాన్ని చేతపట్టండి. మీరు ప్రార్థనా పరులుగా ఉండండి. ఇన్ని మనం కలిగుంటే అపవాది మన దగ్గరికి రాగలుగుతాడా? రాలేడు. వాడు మన దగ్గరికి రాకుండా ఉండాలంటే మనం బలమైన ప్రార్థనా పరులంగా ప్రతి సమయమందు ప్రార్థన చేయాలి. అన్ని వేళలా ప్రార్థించాలి. ప్రతి విషయం కోసం ప్రార్థించాలి. దేని నిమిత్తము రాయబారులమై మేమున్నామో, సంఖ్యల మధ్యలో నేనున్నానో, ఆ సువార్త మర్మం ధైర్యంగా తెలియచేయటానికి నేను నోరు తెరిచినప్పుడు, దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు, నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. పౌలు గారు అంటున్నారు, నేను ఈ యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్వార్థ చెప్పే విషయంలోనే ముందుకు సాగుతుంటే నాకిప్పుడు సంఖ్యలు ఎదురయ్యాయి. అంటే నేను చెరసాలలో ఉన్నాను. రేపు నేను అధికారి ఎదుట నిలబడాలి. ఎక్కడ నిలబడ్డా నేను బలంగా, ధైర్యంగా నోరు తెరిచి సువార్త చెప్పాలి. పౌలు గారు నాకు ఆదరణ కావాలి, నాకు అవి కావాలి, ఇవి కావాలి, ప్రార్థన చేయండి అనట్లేదు. నేను సువార్త చెప్పాలి. నాకు సిద్ధ మనస్సుంది. అయితే చెప్పడానికి శక్తి కావాలి. మాటలు కావాలి. ఆ మాటలు ప్రభువు అందించాలని నా కోసం కూడా పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయండి. ప్రియ విశ్వాసులారా, మీరు మీకోసం ప్రార్థన చేయాలి. 2 మీరు మీ సంఘ నాయకుల కోసం, సేవకుల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? సేవకులు బలంగా నిలబడితేనే సంఘం నిలబడతది. సేవకుడు అపవాది తంత్రాల్లో పడకుండా అపవాదిని ఎదిరించాలంటే సేవకుడికి దైవ బలం కావాలి. ఆ బలం కావాలంటే మీరు సేవకుని కోసం ప్రార్థన చేయాలి. మీరు చేసే ప్రార్థన సేవకునికి శక్తిని దయచేస్తుంది. మీరు మీ సేవకుని కోసం ప్రార్థన చేయండి. ఆ సేవకులు మీకోసం బలంగా విజ్ఞాపన చేయాలన్నా, మీకోసం వాక్య ప్రకటన చేయాలన్నా వారు బలవంతులుగా, శక్తివంతులుగా ఉండాలి. వారు అలాగుండాలంటే వారి కోసం మీరు ప్రేయర్ చేయాలి. మీరు ప్రార్థన చేయండి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయడం అనేది చాలా మంచి అలవాటు. ప్రార్థన చేయండి. విజ్ఞాపన. విజ్ఞాపన అంటే ప్రత్యేకంగా ఒక అంశాని కోసం వేడుకోవడాన్నే విజ్ఞాపన అంటాము. మామూలుగా సాధారణంగా అన్ని అంశాల కోసం చేస్తాము. ప్రార్థన అంటాము. విజ్ఞాపన ప్రత్యేకించి ఒక అంశం కోసం అయ్యా! ఈ విషయంలో నువ్వు మేలు చేయి తండ్రి అంటూ ప్రభు పాదాలను పట్టుకోవడం విజ్ఞాపన అంటారు. పౌలు గారు అంటున్నారు, "మీరు నా కోసం ప్రార్థన చేయండి. విజ్ఞాపన చేయండి. నాకు దేవుడు శక్తినిచ్చి నేను బలంగా సువార్త చెప్పాలని నా కోసం ప్రార్థన చేయండి" అంటున్నారు. ప్రియ విశ్వాసులారా, మీరు కూడా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. మనందరం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ నిలబడితే, బలవంతులు అవుతే, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరిస్తే, సాతాను మన దగ్గరికి గాని, మన సంఘాల్లోకి గాని, మన కుటుంబాల్లోకి గాని రాలేడు. మరి మీరు ధైర్యంగా ఉన్నారా? బలవంతులయ్యారా? ప్రార్థన చేస్తున్నారా? సర్వాంగ కవచాన్ని ధరించారా? వాదిని ఎదిరిస్తున్నారా? వాడి చేతిలో ఓడిపోతూ, మేము నీకు దాసులమంటూ అపవాదికి లొంగిపోతున్నారా? లొంగిపోయేవారైతే మీరు దేవుని పిల్లలు కారు. దేవుని పిల్లలైతే మీరు లొంగిపోకూడదు. బలంగా నిలబడాలి. 21 వచనం నుంచి. మీరును నా క్షేమ సమాచారము అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుకికు నా సంగతులన్నీయు మీకు తెలియచేస్తాడు. మీరు మా సమాచారం తెలుసుకొనుటకును, అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతన్ని మీ యొద్దకు పంపితిని. తండ్రైన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు సమాధానమును, విశ్వాసంతో కూడిన ప్రేమయను సహోదరులకు కలుగును గాక. ప్రియ విశ్వాసులారా, పౌలు గారు అంటున్నారు, మీరు నా విషయాలు తెలుసుకోవాలి అంటే కంగారు పడొద్దు. నా విషయాలు మీకు చెప్పడానికి, నన్ను గురించి మీ హృదయాలను ఆదరించడానికి, మీకు మంచి మాటలు చెప్పి ఓదార్చడానికి తుకీకుని నేను పంపిస్తున్నాను. అతడు నమ్మకస్తుడు. ప్రభువునందు చక్కటి పరిచారకుడు. మంచిగా పరిచర్య చేసే ఒక దైవ సేవకుడు. అతన్ని మీ దగ్గరికి పంపిస్తున్నాను. ఆయన మీకొచ్చి అన్ని విషయాలు చెప్తాడు.
చెప్పబడిన ఆయన మాటల ద్వారా మీరు ఆదరించబడండి. విశ్వాసులారా, ఈ ఎఫెసీయులకు రాసిన ఈ పత్రిక కూడా పౌలు గారు తుకికునకు ఇచ్చి రోమ్ నుంచి పంపించారు. ఆ తుకికు వెళ్లి వారిని ఆదరించి అన్ని విధాలుగా వారికి మంచి విషయాలన్నీ తెలియచేస్తారని పౌలు గారు సంఘానికి ఈ మాటలు వ్రాస్తూ, మీరు అన్ని విషయాల్లో బలవంతంగా దేవుని బలం కలిగిన వారై ఉండండి. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి సమాధానం, విశ్వాసంతో కూడిన ప్రేమ సహోదరులకి కలుగుతాయి అంటూ దీవిస్తున్నారు. పౌలు గారి దీవెన చూడండి. కృప, సమాధానం, విశ్వాసంతో కూడిన ప్రేమ. ఇవన్నీ సువార్త పదాలే. నిజమే. ప్రతి మనిషికి విశ్వాసం అవసరం. ప్రేమ చాలా అవసరం. సంఘం సమాధానం కలిగుండాలి. సమాధానం కృప వలన వస్తుంది. కృప క్రీస్తే. క్రీస్తు వల్లనే కృప కలుగుతుంది. కృప ద్వారానే మనం రక్షించబడ్డాము. కృప ద్వారానే పరలోక రాజ్యానికి హెచ్చించబడుతున్నాము. అంతా దేవుని కృపే. మనకి కృపగల దేవుడు మనకు తోడుంటాడు. ఆయన ద్వారానే సమాధానం, ఆయనలో విశ్వాసం, ఆయన ద్వారానే ప్రేమ అనేది ఆత్మఫలం, పరిశుద్ధాత్మ ఫలం. దీన్ని పొందుకున్న వారు ప్రేమగా నడుచుకుంటారు. ఏ సంఘంలో అయితే, ఏ కుటుంబంలో అయితే, ఏ మనిషికైతే ప్రేమ ఉంటుందో, ప్రేమ ఫలం ఉంటుందో ఆ మనిషి దీవించబడతాడు. సమాధానం ఉంటాడు. దేవునికి ఇష్టమైన బిడ్డ అవుతాడు. ప్రియ విశ్వాసులారా, చూడండి, ఎఫెసు పత్రిక చాలా ఉపయోగకరమైన పత్రిక. మొదటి అధ్యాయంలో సంఘమా మీరు మీరు యేసయ్య శరీరం. మీకు శిరస్సు యేసయ్యే అని తెలియచేస్తుంది. నిజమే. మన శిరస్సు యేసయ్య. మనం ఆయన శరీరం. శిరస్సు చెప్పింది శరీరం చేయాలి గాని, శరీరం నాకు నచ్చినట్టు నేను చేస్తా అనుకుంటది. నువ్వు యేసయ్య బిడ్డవేనా? అయితే ప్రియ విశ్వాసి, యేసయ్య చెప్పిందే చెయ్యి. చెయ్యొద్దన్నది చేయమాకు. రెండవ అధ్యాయం తెలియచేస్తుంది, సంఘం అనేది దేవునికి ఒక మందిరం. దేవుడు నీలో ఉండాలి. దేవుడు మనలో ఉండాలి. మనలో ఉండాలంటే పరిశుద్ధంగా మనం ఉంటేనే దేవుని ఆత్మ మనలో ఉంటుంది. పరిశుద్ధత లేని చోట పరిశుద్ధాత్మ దేవుడు ఉండలేడు. నిన్ను ఆలయంగా నిర్మించుకోవడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. సరే, నీవు ఆలయంగా నిర్మించబడటానికి ఇష్టపడి పరిశుద్ధంగా ఉన్నావా? పరిశుద్ధంగా ఉంటేనే మందిరం అవుతుంది. పరిశుద్ధంగా ఉంటేనే ఆయన శరీరంలో భాగం అవుతావు. సరే, మూడవ అధ్యాయం తెలియజేస్తుంది, ఈ సంఘం ఒకప్పుడు ఒక మర్మం, ఇప్పుడు అందరికీ ప్రత్యక్షపరచబడుచున్న సువార్త సత్యం. ఈ సత్యంలోనికి, ఈ తండ్రి కుటుంబంలోనికి నువ్వు చేరావా? యేసయ్యతో ఒక సన్నిహితమైన సంబంధం కలిగిన వాడవుగా, కలిగిన దానవుగాను ఏ సహోదరుడి, సహోదరులారా మీరున్నారా? ఆలోచించండి. మీరు దేవునితో ఒక మంచి బంధాన్ని కలిగిన వారైతే 4వ అధ్యాయంలో పౌలు గారు చెప్తారు. మీరే మర్మము, మీరే శరీరం, మీరే దేవునికి మందిరం అన్నప్పుడు మీరెలా ఉండాలి? నూతనంగా జీవించాలి. నూతన స్వభావం, నూతన క్రియలు, నూతన మాట తీరు, మంచి ప్రవర్తన, యేసయ్యకు నచ్చే లక్షణాలు మీలో ఉండాలి. 5వ అధ్యాయం తెలియచేస్తుంది, మీరు యేసుక్రీస్తు ప్రభువుకి ప్రదానం చేయబడి, ఆయనతో కూడా నిత్యము ఉండటానికి సిద్ధపడుచున్న వధువు సంఘం. వధువు పవిత్రురాలైన కన్యక. మీరు పరిశుద్ధులుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వరుడై ఉన్నాడు. ఆయన మిమ్మల్ని తనతో కూడా యుగయుగాలు తన రాజ్యంలో నిలబెడుతుంది. కాబట్టి పరిశుద్ధంగా ఒక వధువు పెండ్లి కోసం తన్ను తాను అన్ని విధాలుగా అలంకరించుకొని పెళ్లి కుమారుని కోసం ఎదురు చూస్తున్న పెళ్లి కుమార్తెలాగా మనం పవిత్రంగా జీవించాలి. ప్రియ విశ్వాసులారా, 6వ అధ్యాయం తెలియచేస్తుంది ఏమనంటే, సంఘం పోరాడే సైనికుడు. ప్రతి వ్యక్తి సంఘంలో ఉన్న నీవైనా నేనైనా మనం ప్రతినిత్యము మన శరీరంతో, శరీర ఆశలతో, లోకంలో ఉన్న మనుషులతో, వీటన్నింటికి మించి మోసగాడైన అపవాది అయిన సాతానుతో మనం పోరాడాలి. పోరాడాలంటే దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచాన్ని, అంటే మన శరీరాన్ని కాపాడే కవచాన్ని, సర్వ శరీరానికి ఆయన అనుగ్రహించిన ఈ యొక్క కవచాన్ని మనం ధరించాలి. సత్యం నడుముకి గట్టిగా కట్టుకొనండి. నీతిని మైమరువుగా తొడుగుకొనండి. సిద్ధ మనస్సు సువార్త వలనైన సమాధానం అనే జోగులను మీరు మీ పాదాలకు తొడిగి సువార్త చెప్ప సన్నద్ధులుగా మీ కాళ్ళ మీద శక్తితో నిలబడగలిగే వీరుల్లాగా నిలబడండి. ప్రభువే పునాది. ప్రభువు మీదే మిమ్మల్ని మీరు పట్టుకొనండి. విశ్వాసమును తాళ్ళు పట్టుకొనండి.
మీరు అగ్ని బాణాలను దాని చేత ఆర్పగలుగుతారు. రక్షణ అనే శిరస్త్రాణం ఎంతో అవసరం. రక్షించబడ్డావా ప్రియ విశ్వాసి? నిన్ను రక్షించడానికే ప్రభువు పరమును విడిచి భూమి మీదకి వచ్చి ప్రాణ త్యాగం చేశాడని గుర్తించు. ఆత్మ ఖడ్గాన్ని చేతపట్టు. ఇది వాక్యం. దేవుని ఆత్మ ద్వారా నీకు అనుగ్రహించబడుతున్నది. ఆ వాక్యం ద్వారా నువ్వు అపవాదిని ఎదిరించగలుగుతావు. తంత్రాలను తెలుసుకోగలుగుతావు. ప్రతిదానికి సమాధానం చెప్పగలుగుతావు. సరే, మరొక ఆయుధం ప్రార్థన. ఎల్లవేళలా ప్రార్థించు. నీకోసం, నీ వ్యక్తిగత అవసరతల కోసం, నీవు ప్రభువులో ఇంక నువ్వు ఎదగడం కోసం, ప్రభువునందలి వరాలు పొందుకోవడం కోసం కనిపెట్టి ప్రార్థించు. సరే, నీ కుటుంబం కోసం ప్రార్థించు. సంఘం కోసం, సంఘంలో ఉన్న సేవకుల కోసం, నశించిపోతున్న అనేకులైన వారి కోసం బలముగా పట్టుదలగలిగి విడువక ప్రార్థించు. ప్రార్థనలో సమస్తాన్ని ప్రభువు ద్వారా జయించు. తుదకు ప్రభువునందేది మహాశక్తి చేత మీరు బలవంతులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. ప్రియ విశ్వాసులారా, మీరు బలవంతులు కండి. 10వ వచనం, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ప్రభు శక్తితో బలవంతులుగా ఉండండి. ప్రభు రాకడ కోసం ఎదురు చూడండి. 24వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, జీవాధిపతి అయిన ప్రభు, మీ ఘననామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు మాకెంతవరకు అనుగ్రహించిన ఎఫెసీయులకు రాసిన పత్రికను బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. ఈ పత్రిక ద్వారా నిజంగా మీకు దగ్గరయ్యే విషయాలను ఎన్నింటినో మేము నేర్చుకున్నాము. మేము మీ శరీరమై ఉన్నాము, అందులోని అవయవాలం కదా. మేము ఒకరితో ఒకరు ఐక్యంగా ప్రేమ సమాధానాలతో మేము మంచిగా సాగాలని, మేము మీకు నిలయమైన మందిరంగా, మీ ఆత్మకు నిలయమైన యోగ్యమైన మందిరంగా కట్టబడాలని మీరు మమ్మల్ని మీ కుటుంబంలోనికి ఆహ్వానించారని, తద్వారా మేము మీకు పిల్లలమవుతున్నామని, మీ పిల్లలకు మీరు స్వాస్థ్యం ఇస్తారని మీ మాటలు మేము నేర్చుకున్నాము. అంతేకాదునైనా మీ ఆశీర్వాదాలు మా కోసం ఉన్నాయి, వాటిని మేము పొందుకోవాలి. అంతేకాదు ప్రభువా, మీరు మాకు ఎన్నో ఈవులను దయచేయ ఇష్టపడ్డారు. ప్రభు, మీరు మాకు అనుగ్రహించే ప్రతి ఈవి కోసం వందనాలు. మేము నూతనంగా జీవించాలి. నూతన హృదయం, నూతన మాట తీరు, నూతన స్వభావం, నవీన స్వభావాన్ని మేము ధరించుకున్న వారమే. పాత వాటిని, పాపమై ఉన్న వాటిని, మీకు నచ్చని వాటిని విడిచిపెట్టి మీకు ఇష్టమైన వాటిని, ఇంకా చెప్పాలంటే మా ప్రభువా, మేము క్రీస్తుని ధరించుకొని క్రీస్తులాగా జీవించే కృప మాకు అనుగ్రహించండి తండ్రి. ఏ సమయం అందులో తప్పిపోకుండా, ఏ క్షణము పాపంలో పడిపోకుండా మీరు మమ్మల్ని కాపాడండి ప్రభు. మేము మీలో బలవంతులమై మీరిచ్చు ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకొని పోరాడి జయించి వీరులుగా నిలబడి మీ రాజ్యంలో మేము మీతో కూడా యుగ యుగాలు ఉండే భాగ్యాన్ని మా ఒక్కొక్కరికి దయచేయండి. మా ప్రభువ, ఈ వాక్యాల ద్వారా మమ్మల్ని దీవించండి. వాక్యానుసారమైన జీవితాన్ని మా ఒక్కొక్కరికి ప్రసాదించండి. వింటున్న బిడ్డల్ని తండ్రి, విశ్వాసులందరినీ వ్యక్తిగతంగాను వారి కుటుంబాలుగాను పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ప్రతి వారి అవసరతలు మీ మహిమలో తీర్చమని, ఉన్నతమైన కార్యాలు మా అందరి జీవితాల్లో జరిగించి తండ్రి, మేము మీ రాజ్యంలో మీతో కూడా యుగ యుగాలు ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ మమ్మల్ని ఆ దిశగా మీరు మార్చండి. మమ్మల్ని నూతన అనుభవాల్లోనికి నడిపించండి. యేసయ్యలాగా యేసుకు తగిన సంపూర్ణతకు మేము ఎదిగే కృప విడవక మాకు దయచేయమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభువాలు మీకే అర్పిస్తూ నజరేయుడకు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడేయండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.